దేశవ్యాప్తంగా పర్యావరణ స్పృహ పెరుగుతుందనడానికి నిలువెత్తు నిదర్శనం ఆరావళి పరిరక్షణ ఉద్యమం. ఎప్పుడూ లేని విధంగా ఢిల్లీ, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ ఇలా 4 రాష్ట్రాల ప్రజానీకం అసాధారణ రీతిలో రోడ్డెక్కి నినదించడంతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఫలితం దిద్దుబాటు చర్యల పేరుతో హడావిడి ఆదేశాలు జారీ చేసింది. ఆరావళి పర్వత శ్రేణుల్లో ఇకపై కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వొద్దని ఆ 4 రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పైకి చూడడానికి ఇది పర్యావరణ ప్రేమికులకు దొరికిన అతిపెద్ద విజయంగా అనిపించుకోవచ్చు. కానీ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఇది పర్యావరణ పరిరక్షణ కోసమే అంటూ తన భుజాలు తాను తడుముకుంటోంది. మంచిదే, స్వాగతించాల్సిందే. కానీ ఇక్కడే అసలు ప్రశ్న ఉదయిస్తోంది. ఈ విజ్ఞత, ఈ ముందు చూపు పాలక వర్గాలకు ముందే ఎందుకు లోపించింది? సమస్య తీవ్ర రూపం దాల్చి జనం గొంతెత్తితే తప్ప ప్రభుత్వాలకు సోయి రాదా అన్నదే ఇప్పుడు $1,000,000 ప్రశ్న. నిజానికి ఆరావళి పర్వత శ్రేణి అనేది కేవలం రాళ్లగుట్ట కాదు. అది వాయవ్య భారతానికి ఊపిరితిత్తుల వంటిది. అటువంటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతాన్ని దశాబ్దాలుగా మైనింగ్ మాఫియా ఛిద్రం చేస్తుంటే చోద్యం చూసిన ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజాగ్రహానికి తలొగ్గి తీసుకున్న నిర్ణయం ఎంతవరకు చిత్తశుద్ధితో కూడుకున్నదో ఆలోచించాలి. ఒకవైపు కొత్త మైనింగ్ లీజులు ఆపేస్తామని చెబుతూనే మరోవైపు ఆరావళి నిర్వచనాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. సమస్య మూలాల్లోకి వెళ్తే ఇదంతా కేవలం పైపై పూతలేనా అన్న సందేహం కలగక మానదు. ఎందుకంటే ఆరావళిని రక్షించాలన్న సంకల్పం కంటే ప్రజా ఆగ్రహాన్ని చల్లార్చాలన్న తాపత్రయమే కేంద్రం ఆదేశాలు ఎక్కువగా కనిపిస్తోంది. లేకపోతే ఇన్నాళ్ళు కనీస పర్యావరణ స్పృహ లేకుండా విచ్చలవిడిగా మైనింగ్ కు అనుమతులిచ్చి ఇప్పుడు హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించడం వెనుకున్న మర్మం ఏంటి? ఇది నిజంగా పర్వతాల రక్షణ కోసమేనా, లేక మరేదైనా వ్యూహం దాగి ఉందా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సిన విషయం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రజల పోరాటం వృధా పోలేదు. కనీసం ప్రభుత్వంలో కదలికనైతే తెచ్చింది కదా. కానీ ఆ కదలిక సరైన దిశలో ఉందా లేదా అన్నదే ఇప్పుడు మనం విశ్లేషించుకోవాలి. ప్రభుత్వం ఒక చేత్తో ఆపుతూ మరొక చేత్తో ద్వారాలు తెరుస్తుందే. ఆరావళి విషయంలో కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ తెరపైకి తెచ్చిన కొత్త నిర్వచనం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పర్యావరణవేత్తలను, సామాజిక కార్యకర్తలను తీవ్ర విస్మయానికి గురి చేస్తున్న అంశం ఇదే. ఆరావళిగా పరిగణించాలంటే చుట్టుప్రక్కల భూమి కన్నా కనీసం 100 మీటర్లు ఎత్తు ఉండాలట. అంతకన్నా ఎక్కువ ఎత్తులో ఉంటేనే, అది కూడా 3 డిగ్రీల ఏటవాలు స్పష్టంగా కనిపిస్తేనే దాని ఆరావళి పర్వత శ్రేణిలో భాగంగా గుర్తిస్తారట. ఎంత విచిత్రం! ప్రకృతికి, పర్వతాలకు కొలబద్దలు పెట్టి స్కేలుతో కొలిచి ఇచ్చే నిర్వచనాలు అనుకోవాలా? పైగా ఈ సిఫార్సును గత నెల 20న సుప్రీంకోర్టు ఆమోదించడం ఆందోళనను మరింత పెంచింది. ఈ కొత్త నిర్వచనం వెనుక ఉన్న అసలు ప్రమాదం ఏంటంటే 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న గుట్టలు, చిన్నపాటి కొండలు, పచ్చని పొదలు, అటవీ ప్రాంతాలు ఇకపై ఆరావళి పరిధిలోకి రావు. అంటే పరోక్షంగా వాటిని పర్వతాలు కావు అని తేల్చేయడమే కదా. మరి పర్వతం కానప్పుడు అక్కడ మైనింగ్ చేసుకోవచ్చు కదా, అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకోవచ్చు కదా. పర్యావరణ ప్రేమికులు భయపడుతున్నది సరిగ్గా ఇక్కడే. కొత్త మైనింగ్ లీజులు ఇవ్వద్దు అని పైకి చెబుతూనే మరోవైపు ఇవి అసలు ఆరావళి పర్వతాలే కాదు అని నిర్వచించడం ద్వారా మైనింగ్ మాఫియాకు, భూ ఆక్రమణదారులకు చట్టబద్ధంగానే దారి చూపిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పర్వత శ్రేణి అంటే కేవలం ఆకాశాన్ని తాకే శిఖరాలు మాత్రమే కాదు. వాటి పాదాల చెంత ఉండే చిన్న గుట్టలు, అటవీ ప్రాంతం, జీవ వైవిధ్యం ఇవన్నీ కలిస్తేనే అది సంపూర్ణ పర్వత వ్యవస్థ. కానీ ఈ కొత్త నిర్వచనం ఆ వ్యవస్థను ముక్కలు చెక్కలు చేస్తోంది. అమాంతం కబలించేటువంటి ప్రమాదం ఉన్న కొత్త నిర్వచనమని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పుడైనా కొత్త మైనింగ్ లీజులు ఇవ్వద్దన్న ఆదేశాలు తప్ప ఈ ప్రమాదకరమైన నిర్వచనానికి స్వస్తి పలుకుతున్నామన్న భరోసా కేంద్రం నుండి రావడం లేదు. అంటే భవిష్యత్తులో ఈ నిర్వచనం అడ్డం పెట్టుకుని వేలాది ఎకరాల ఆరావళి భూములను మైనింగ్ కు, కాంక్రీట్ జంగిల్కు దారాదత్తం చేసే ప్రమాదం పొంచి ఉందన్నమాట. ఇది ఆరావళి అస్తిత్వానికే ఎసరు పెట్టే కుట్రలా కనిపిస్తోంది తప్ప రక్షించే ప్రయత్నంలా కనిపించడం లేదు. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్న ఆరావళి పర్వతాలు నిన్న మొన్న పుట్టిన కాంక్రీట్ భవనాలు లాంటివి కావు. ఈ నేలపై సమస్త జీవరాశి ఆవిర్భవించడానికి కోట్లాది సంవత్సరాల ముందే ఉనికిలోకి వచ్చిన ప్రకృతి అద్భుతం. ఆరావళి వయసు అక్షరాల 250 కోట్ల సంవత్సరాలు. ఈ కాలమానం ఊహకైనా అందదు. వాయవ్య భారత్లో దాదాపు 670 కిలోమీటర్ల పొడవున 1,44,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి 4 రాష్ట్రాల్లోని 34 జిల్లాలను తాకుతూ వెళ్లేటువంటి ఈ మహాపర్వత శ్రేణిని మనం కాపాడుకోలేకపోతున్నాం. దశాబ్దాలుగా సాగుతున్న అధికార, అనధికార మైనింగ్ కార్యకలాపాలు ఈ పర్వతాల గుండెల్ని తూట్లు పొడిచేశాయి. ఈ పర్వతాలు కేవలం అందం కోసం కాదు, అవి పర్యావరణ పరంగా మనకు రక్షణ కవచాలు.
అవి మాయమైతే వచ్చే ఉత్పాతాలు ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఆరావళి పర్వత శ్రేణిలో కేవలం 0.19% మాత్రమే మైనింగ్ లీజులు నడుస్తున్నాయని కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా సెలవిచ్చారు. అంటే 99% పైగా ఆరావళి సురక్షితంగా ఉన్నట్టే కదా అని సామాన్యుడు అనుకుంటాడు. కానీ ఆ అంకెల్లోనే అసలు మాయ ఉంది. ఆ 0.19% అంటే ఎంతో తెలుసా? అక్షరాల 68,000 ఎకరాలు. వినడానికి చిన్న శాతంగా అనిపించిన విస్తీర్ణం చూస్తే గుండె గుబేలమంటోంది. మైనింగ్ సంస్థలు గోరింత లీజు తీసుకొని కొండంత తవ్వుకొని పోవడం మన దేశంలో కొత్తేమీ కాదు. పేపర్ల మీద ఒక లెక్క, క్షేత్రస్థాయిలో మరొక లెక్క ఉండడం పరిపాటిగా ఉంటుంది. వాస్తవంగా ధ్వంసమైన ఆరావళి విస్తీర్ణం ప్రభుత్వం చెబుతున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చు. అసలు పర్యావరణ శాఖ కమిటీ సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికను నిశితంగా గమనిస్తే వీళ్ళు ఆరావళిని రక్షించదలుచుకున్నారా లేక భక్షించే వారికి వంత పాడదలుచుకున్నారా అనే సందేహం సామాన్యుడికి సైతం కలుగుతోంది. ఆరావళిలో ప్రతి భాగము పర్వతం కాదు, అలాగే ప్రతి పర్వతము ఆరావళిలో భాగం కాదు అంటూ చిత్రమైన వాదనలు తెరపైకి తెస్తున్నారు. ఈ మాటల గారడి వెనుక ఉన్నది పర్యావరణ హితం కాదు, కార్పొరేట్ హితం అని స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం ఏటవాలే హద్దులే నిర్ణయానికి గీటురాయి అయితే చేర్పులకు సంబంధించి తప్పులు దొర్లే ప్రమాదం ఉంటుంది అని చెప్పడంలో ఆవగింజంతైనా చిత్తశుద్ధి కనిపించడం లేదు. అక్రమ మైనింగ్ వల్ల ఇప్పటికే కొండలు కరిగిపోయి ఉండొచ్చు. అంత మాత్రాన అవి మైదానాలు అయిపోతాయా? వాటిని తిరిగి పునరుద్ధరించాల్సింది పోయి పర్వతం కాదని ముద్ర వేసి వదిలించుకోవాలని చూడడం ఎంతవరకు న్యాయం అంటున్నారు పరిశీలకులు. నిజానికి మనిషి తాను ప్రకృతిలో భాగమన్న సంగతి మరిచిపోయి చార్నాళ్ళయింది. ప్రకృతి నుంచి తనను తాను వేరు చేసుకుని విధ్వంసమే అభివృద్ధి అనుకుంటే ఏం జరుగుతుందో ఆరావళికి ఆవలు ఉన్న థారెడారి కళ్ళెదుట సాక్ష్యంగా నిలుస్తోంది. ఇసుక తుఫాన్లు మన నగరాల మీదకు, మన ఊపిరితిత్తుల మీదకు రాకుండా ఈ ఆరావళి పర్వతాలే అడ్డుపడుతున్నాయి. స్థానికంగా భూగర్భ జలాలను పెంచుతూ జంతుజాలానికి, మానవ మనుగడకు అండగా నిలుస్తున్నది ఈ కొండలే. అటువంటి ఆరావళి ప్రాంతాన్ని ఇకపై మైనింగ్ కి ఇవ్వబోమన్న హామీ ఇప్పుడు వినబడుతోంది. సంతోషమే కానీ అసలు కథ వేరే ఉంది. జాతీయ రాజధాని ప్రాంతం ఎస్సీఆర్ లో జరుగుతున్న రియల్ ఎస్టేట్ దందాను సాగనివ్వబోమన్న వాగ్దానం మాత్రం ఇంతవరకు రాలేదు. దీనిని నిజంగా పరిశీలిస్తే ఆ 100 మీటర్ల గీటురాయి నిబంధన కేవలం మైనింగ్ కోసమే కాదు, ఎన్సీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే రూపొందించినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఆరావళికి ఇటువైపు ఉన్న చిట్ట చివరి ప్రాంతమే ఎన్సీఆర్. అక్కడ ఇప్పటికే భారీ కొండలు దాదాపు కనుమరుగయ్యాయి. మిగిలి ఉన్నవన్నీ చిన్న చిన్న గుట్టలు, పొదలు, రాతి భూములే. ఇప్పుడు కొత్త నిర్వచనం ప్రకారం 100 మీటర్ల ఎత్తు లేకపోతే అవి ఆరావళి పర్వతాలు కానే కావు. అంటే ఆ 1000 ఎకరాల భూమిలో ఆకాశ హర్మ్యాలు కట్టుకోవచ్చన్న మాట. పర్యావరణం పేరుతో ఇది అతిపెద్ద మోసం అంటున్నారు పర్యావరణవేత్తలు. ఒకవైపు మైనింగ్ ఆపమని చెబుతూనే రియల్ ఎస్టేట్ కు రెడ్ కార్పెట్ వేయడమేనంటున్నారు విశ్లేషకులు. అందుకే జనం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇప్పటికే చిన్న గుట్టలు, పొదలు ప్రమాదంలో ఉన్నాయి. వీటిని సైతం కాపాడుకోవాల్సిన బాధ్యత జనం పైనే ఉంది. ప్రభుత్వాలు ఇకనైనా అంకెల గారడీలు, నిర్వచనాల మాయాజాలం పక్కన పెట్టి చిత్తశుద్ధితో ఆరావళిని కాపాడాలి. లేదంటే మన భవిష్యత్ తరాలకు మిగిలేది పచ్చని కొండలు కాదు, కేవలం ఎడారి ఇసుక తిన్నెలు మాత్రమే.